ఇవి చూడండి మెట్లు అయితే కింద నుంచి పై దాకా మెట్లే ఉన్నాయి మొత్తం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి అందరికీ, నేను మీ బోలపల్లి కుర్రోడు. ఇవాళైతే మా పెద్దమ్మల పొలం దగ్గరికి అయితే పోతున్నాను. పొలం అయితే మా ఊరు నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నేనైతే అడవిలోకి ఎంటర్ అయిపోయాను, వెళ్తున్నాను పొలం దగ్గరికి అయితే. పొలానికి ఎందుకు వెళ్తున్నానంటే సరదాగా చూసి రావడానికి 1 కిలోమీటర్ నడవాలి ఏంట్రా అనుకుంటున్నారేమో. వెళ్ళాలి తప్పదు. అంటే 2 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కదా, చేను అయితే ఆరిందో లేదో ఒకసారి చూసిరమ్మంటే వెళ్తున్నా. ఆరితే నాగేళ్ళతో దున్నేస్తామని చెప్పారు, లేకపోతే తిరిగి వచ్చేయని చెప్పింది మా పెద్దమ్మ అయితే. అందుకని మెల్లగా బయలుదేరాను. ఒక్కడిని పొలం దగ్గరికి వెళ్తున్నాను కదా, పొలం అయితే చాలా దూరం ఉంది. అలాగే అడుగు మధ్యలో నడుస్తున్నాను కాబట్టి కొంచెం భయంగా కూడా ఉంది. అందుకనేసి వీడియో తీస్తున్నాను. మా అడవి, మా దారులు ఎలాగున్నాయి చూడండి ఒకసారి. అడవికి అయితే పోతున్నా కదా, ఏదో ఒకటి చూపిద్దామనేసి అనుకుంటున్నా. ఈ వర్షాకాలంలో మా అడవి కాడ ఎక్కువ దొరికేది అంటే అల్లి పండ్లు మాత్రమే దొరుకుతాయి. ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తాను. దారి అంతా అయితే చెట్లే ఉన్నాయి, కానీ అక్కడ పండ్లు ఏం కనిపించట్లేదు. అక్కడ ఒక చెట్టు ఉంది, కాయలు ఉన్నాయి, మరి పండ్లు ఉన్నాయో లేదో నాకు కూడా తెలియదు. ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా. అదిగోండి చెట్టు అయితే అక్కడ ఉంది. వెళ్దాం చెట్టు దగ్గరికి అయితే ఒకసారి. చెట్టు అయితే ఇది కనిపిస్తుంది కదా, చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. చూద్దాం, మొత్తం పచ్చికాయలు ఉన్నాయి చెట్టు అంతా అయితే. పచ్చికాయలు ఇవ్వండి. ఈ పచ్చికాయలు తినకూడదు, ఇవి చూపిస్తానండి. పండ్లు అయితే కొద్దిగా పండింది, ఇది తినొచ్చు. ఇది చేదుగా ఉంది. ఇది లోనకైతే ఒక పండు ఉంది, ఇదిగోండి. పండ్లు అయితే ఎర్రగుంటాయి, ఇలా ఉండవు. ఇది కొద్దిగా పండింది అంతే, పెద్దగా పండలేదు. తినేద్దాం. పండ్లు అయితే ఇంకా కనిపించట్లేదు చెట్టు కాడ. ఒకటి కింద పడింది. పండ్లు అయితే ఇలాగ ఉంటాయి ఎర్రగా, చూసారా? ఇదైతే తీయగుంది. చెట్టుకి పండ్లు అయితే పెద్దగా లేవు. పొలానికి వెళ్తున్నాం కదా, వెళ్ళేదారిలో ఉంటాయి చెట్లు, ఇంకా చాలా ఉంటాయి. ఎక్కడైనా కనిపిస్తే ఆగి మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారు కదా, దారి అయితే మొత్తం ఎర్రమట్టి, జారిపోద్ది కాళ్ళు. అసలే తెల్ల టీషర్ట్ వేసుకుని వచ్చా, కాలు జారిందంటే ఇంకా టీషర్ట్ అంతా బురద అయిపోద్ది. పొలానికి వెళ్ళే దారిలో అయితే డ్యామ్ కనిపిస్తుంది కదా, డ్యామ్లో అయితే బట్టలు ఉతుకుతారు మా ఊళ్ళు. డైలీ ఏం ఉతకరు, ఊళ్ళో కరెంట్ లేకపోతే, వాటర్ రాకపోతే అప్పుడప్పుడు వచ్చి ఉతుకుతూ ఉంటారు ఈ డ్యామ్లోనే. చూశారు కదా మా డ్యాము. సరే, పొలానికి వెళ్ళాల్సింది ఇంకా చాలా దూరం ఉంది, బయలుదేరుతున్నాను అయితే. సగం దూరం అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, మీకు విషయం చెప్పడం అయితే మర్చిపోయాను ఇందాక. మా పెద్దమ్మల పొలం పక్కనే రామారావు గారు అనేసి ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఇల్లు కట్టుకున్న స్థలం అయితే చూపిస్తాను మీకు. ఇంతకీ రామారావు ఎవరు అనుకుంటున్నారా? మా తాతల కాలంలో ఉన్నప్పుడు ఆయన మా ఊరికి సర్పంచ్ అంట. ఆయన రామారావు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మా ఊరు అయితే కొంత డెవలప్ అయిందని మాత్రం చెప్తుంటారు ఇప్పుడు కూడా మా ఊళ్ళో. రామారావు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం అంట అప్పట్లో. రామారావు గారు సర్పంచ్ కాకముందు అయితే మా ఊళ్ళో కరెంటు కూడా ఉండేది కాదంట. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలన్న దారులు కూడా ఉండేవి కాదంట అప్పట్లో. మాకు కొంచెం దగ్గరగా హాస్పిటల్ ఉందా అంటే వెలిరిపాడులోనే ఉంది. అప్పట్లో దారి కూడా ఉండేది కాదంట, సైకిల్లోనే వెళ్ళేవాళ్ళంట మా వాళ్ళు అయితే. ఆయన సర్పంచ్ అయ్యాకైతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెంటు పెట్టించడం, అలాగే రోడ్లు పోయించడం మొత్తం చేశారు. అలాగే ఇల్లు కూడా కట్టించారు, పెంకుటిల్లు. ఇప్పుడు దాంట్లోనే ఉంటున్నాం మేము. మాకింత మేలు చేసిన రామారావు గారిని అయితే చూపించలేను, కానీ ఆయన ఎక్కడ ఉండేవాళ్ళు స్థలమైనా చూపిద్దామనేసి అనుకుంటున్నాను మీకు. మొత్తానికి మాట్లాడుకుంటా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను, చూపిస్తాను పొలం అయితే. ఇదిగోండి, చూస్తున్నారు కదా పొలం. మా ఊళ్ళో ఆవులు ఇక్కడికి తోలుకొచ్చారు మేపడానికి. ఊళ్ళో మొత్తం వరి నాట్లు వేసేసారు కదా, అక్కడ మేపడానికి ఇంకా ప్లేస్ లేదు. వెనకాల కనిపిస్తుంది కదా దూరంగా పాక, అక్కడికైతే వెళ్దాం. పాక దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగో చూడండి పాక. ఇక్కడ పాక కట్టాలంటే చాలా కష్టపడాలి. ఈ పొలాలు అవి దొరుకుతాయిలే, కానీ బరకాలు అక్కడ నుంచి మోసుకొని తేవాలంటే చాలా కష్టం అయిపోద్ది. అడవిలో పాకెందుకు, పని చేసి ఇంటికి వెళ్ళిపోతారు కానీ మీరు అనుకోవచ్చు. ఈ పాక కాడ మందు కట్టలు అయితే పెడతాము. ఈ పొలం కాడ పత్తి తప్ప వేరే పంట ఏది వేయలేము, ఎందుకంటే కొత్తగా నరికిన పొలం కాబట్టి ఇక్కడ పత్తి తప్ప ఏమి వేయలేము.
కత్తికి వేయడానికి మందగట్లయితే ఈ పాకడ ఉంచేస్తాం. రామారావు గారు ఇంటి స్థలం చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి బాగా అవతలైతే ఉంది, కనిపిస్తుందా? అక్కడికి వెళ్ళేసి అయితే చూపిస్తాను. పాక పక్కనే ఉంది స్థలం అయితే. నేను వాగు దాటుకుని వెళ్ళాలి అవతల పక్క. ఇప్పుడు పాక నుంచి అయితే వాగు దగ్గరికి వచ్చాను. వాగు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అవతల పక్క అయితే వెళ్ళాలి. అక్కడ చూస్తున్నారు కదా పైన, అక్కడికైతే వెళ్ళాలి. దారి అయితే ఎత్తుకుతారు ఇప్పుడు అటు వెళ్ళడానికి. చాలా దారులు అయితే ఎత్తికాను, ఎక్కడ కనిపించలేదు. లాస్ట్కి అయితే ఇక్కడ ఒక దారి కనిపించింది. ఇక్కడ నుంచి అయితే జంప్ చేయనట్టు. ఇది తప్పితే ఇంకో దారి లేదు అవతలకి వెళ్ళాలంటే. అవతలకైతే వెళ్ళిపోతాను ఇప్పుడు. జంప్ చేసి అయితే అవతలకి వచ్చేసాను. పైకి అయితే వెళ్తున్నా. పైకి అయితే వచ్చేసాను. ఇది కొన్ని స్థలం అయితే ఇదే. ఇక్కడే ఉండేవాళ్ళంట రామారావు గారు అయితే. ఇక్కడే ఉండేవారంట రామారావు గారు అయితే. ఇది చూడండి స్థలం. చుట్టూ చూపిస్తాను ఒకసారి చూడండి. మొత్తం చూశారు కదా. ఇప్పుడైతే మళ్ళీ అవతలకి వెళ్ళిపోవాలి. నేను కిందికైతే దిగేస్తాను ఇప్పుడు వాగులోకి. పైనుంచి అయితే కిందికి వచ్చాను. ఇక్కడ మీకు కూడా చూపించాలి. అదేంటంటే మీరు సిమెంట్తో కట్టిన మెట్లు అయితే చూసి ఉంటారు, కానీ రాయినే ఒక మెట్లాగా చెక్కింది. ఇప్పుడు చూసారా? చూపిస్తాను ఇప్పుడు ఒకసారి ఆగండి. ఇప్పుడు చూడండి మెట్లు అయితే కింద నుంచి పై దాకా మెట్లే ఉన్నాయి. మొత్తం నీళ్ళు మోయడానికి చెక్కారంట మెట్లు అయితే. దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఒకసారి. దగ్గర నుంచి చూడండి ఒకసారి. పై దాకా మెట్లే ఉన్నాయి. చెక్కిన మహానుభావుడు ఎవడు కానీ వాడికి దండం పెట్టినా తప్పే లేదు. సరేనండి, పైన స్థలం కింద మెట్లు మొత్తం చూశారు కదా. నేనైతే అవతల రోడ్డుకి వెళ్ళిపోయి చూపిస్తాను. మళ్ళీ వాగు దగ్గరికి అయితే వచ్చాను. జంప్ చేసి అయితే అవతలకి వెళ్ళాలి మళ్ళీ. అమ్మయ్య, అలాగెలా దాటేసిన వాగైతే. పైకి అయితే వెళ్ళిపోతాను పాక దగ్గరికి. మొత్తానికి ఎలాగలా కష్టపడి పాక దగ్గరికి అయితే వచ్చాను. అక్కడి నుంచి అయితే సరేనండి, ఇంకా ఇంటికైతే బయలుదేరుతాను. పాక దగ్గర నుంచి అయితే ఊరిలోకి వెళ్ళే దారిలో ఎంటర్ అయ్యాను. దారి పక్కనే ఇగో చూడండి బాగా కనిపిస్తున్నాయి తెల్లగా. ఒకటైతే కోసుకుని వెళ్దామనేసి ఆగాను. ఒకటైతే కోసుకొని వెళ్తాను ఇంటికి. ఇది కొంచెం చూడండి బాగుంది చూడడానికి అయితే చక్కగా. ఇంటికైతే తీసుకెళ్తాను దీన్ని. సరే, ఇంకా ఇంటికైతే బయలుదేరుతాను. మళ్ళీ 1 కిలోమీటర్ అయితే నడవాలి ఇక్కడ నుంచి ఇంటికైతే. మొత్తానికైతే ఊరి దగ్గరికి వచ్చేసాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చూశాను, చెట్ల కాడ ఎక్కడ అల్లి పండ్లు అయితే కనిపించలేదు. ఈసారి చూపిస్తానులేండి, అక్కడ అడవికి వెళ్ళాక పండ్లు ఉంటే చూపిస్తాను మొత్తం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను. వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి. సరేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.